అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఐక్యరాజ్య సమితి జనాభాకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నివేదికను విడుదల చేసింది. దానిలో భారతదేశంలో 2021 జనాభా యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ఆఫ్ ఇండియాకు సంబంధించి దానిలో కీలకమైనటువంటి అంశాలు తెర మీదకి తీసుకొచ్చింది. దేశంలో 49 జిల్లాల్లో పుట్టిన వారి కంటే చనిపోయిన వారి సంఖ్యనే అధికంగా ఉంది అని నివేదికలో వెల్లడించింది. దీనిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సిరిసిల్ల ఒకటిగా నిలిచింది. దాదాపుగా వీరు విడుదల చేసినటువంటి గణాంకాల ప్రకారము 5130 మంది మృతి చెందితే 2021లో 5028 మంది మాత్రమే బర్త్ రేట్, జన్మించిన వారి సంఖ్య. అంటే పుట్టిన వారి కన్నా చనిపోయిన వారి సంఖ్యనే 2 ఎక్కువగా ఉంది. సిరిసిల్లలో ఒక అరుదైనటువంటి రివర్సల్ తిరోగమన విధానాన్ని జనాభా సిద్ధాంతంలో వెల్లడించడం జరిగింది. మొదటిసారిగా ఈ గణాంకాలు బయటకు వచ్చాయి. దీనిలో భాగంగా అనేక కీలక అంశాలను వెల్లడించింది. దీంతో ఖచ్చితంగా పని ఒత్తిడి, అలాగే కోవిడ్ మరణాలు చాలా ఉన్నాయి. 60 నుంచి 65 సంవత్సరాల వృద్ధుల్లో అనారోగ్య కారణాలు, పని ఒత్తిడి, ఎక్కువ మంది చేనేత కార్మికులు పవర్ లూమ్ మీద ఆధారపడి ఉండడము, జబ్బులు చేయడము, ఇతరత్ర లంగ్స్ ఇన్ఫెక్షను, అనేక కారణాల వల్ల వీళ్ళు మృతి చెందినట్టుగా వెల్లడైంది. దీంతో నిర్ధారణ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలాంటి పరిస్థితి రావడం అనేది చాలా అరుదు అంటున్నారు. జాగ్రఫికల్గా ఎకనమిస్టులు సైతం దీన్ని అంగీకరిస్తున్నారు. ఇలాంటివి కేవలం రేర్ ఆక్వర్డ్ సిస్టమ్ అని చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద పుట్టిన వారి సంఖ్య కంటే చనిపోయిన వారి సంఖ్య అధికంగా ఉంది అని చెప్పి సిఎస్ఆర్కి సంబంధించి సిటిజన్స్ రిజిస్ట్రేషన్లో ఉన్నటువంటి వారి సంఖ్య కావచ్చు, ఈ బర్త్ రేట్స్, డెత్ రేట్స్లో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున ఉంది అంటే చాలా విచారకరం అంటున్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణము COVID-19 అని వెల్లడిస్తున్నారు. అలాగే ఇతరత్ర కారణాలు కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చాలా తక్కువ ప్రాంతాల్లో, తక్కువ ఏరియాలోనే ఇలాంటి ఘటనలు జరగవచ్చు అని చెప్పి ఐక్యరాజ్య సమితి జనాభా విధానానికి సంబంధించి ఎకనమిస్టులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అతలాకుతలమయ్యాయి, కరోనా బారిన పడ్డాయి. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎట్లా మృతి చెందుతారో తెలియని పరిస్థితి. ఖననం చేయడానికి, దహనం చేయడానికి ముందుకు రానటువంటి పరిస్థితులు మనం గమనించాము. 2020 నుంచి 2022 మధ్యకాలంలో ఈ విపత్కర పరిస్థితి అందరూ అనుభవించారు. దీనిలో అత్యధికంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సైతం అనుభవించారు. దీనికి సంబంధించి మాత్రం సిరిసిల్ల గణాంకాల వివరణల్లో చోటు దక్కడంతో ఈ భారతదేశంలో 49 జిల్లాలలో ఈ సిరిసిల్ల ఒకటిగా నిలవడముతోనే పారిశ్రామిక ప్రాంతము, చేనేత, ముఖ్యంగా చేనేత కార్మికులు అధికంగా ఉండేటువంటి ఈ పవర్లూమ్ పారిశ్రామిక రంగంలోకి సంబంధించి ఇలాంటి డాటా రావడము, దీన్ని అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు, పరిశీలిస్తున్నారు, కారణాలను విశ్లేషిస్తున్నారు. మరింత మెరుగైనటువంటి ఆహారము, వసతులు, ప్రాథమిక చికిత్స అన్నీ కూడా అప్పటి నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతాయని చెప్తున్నటువంటి పరిస్థితి మనం అబ్జర్వ్ చేయొచ్చు. 65 నుంచి 69 ఏళ్ల వయసు మధ్య కలిగినటువంటి వాళ్ళే 85,000 పైచిలకు మృతి చెందారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,35,000 మంది మృతి చెందారు. దీనిలో మహిళలు, పురుషులు, మహిళలతో పోలిస్తే పురుషుల సంఖ్యనే అధికంగా మృతి చెందిన వారు ఉంది అని చెప్పి మనం చెప్పొచ్చు. ఇది కాస్త చర్చనీయాంశంగా మారింది. ఏ దేశ ఆర్థిక, సామాజిక పరమైనటువంటి శాస్త్ర సాంకేతిక పరమైన ప్రగతికి ఆ దేశ జనాభానే మూలం. ఈ దేశ జనాభా, ప్రతి దేశానికి సంబంధించి ఒక జనాభా విధానం ఉంటుంది. జనాభా విధానానికి సంబంధించి మాల్థస్ అనేటువంటి ఆర్థికవేత్త ఏనాడో వివరించడం జరిగింది. అయితే 2021 సెన్సస్ ప్రకారం ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్కి సంబంధించి ఒక కీలకమైన నివేదిక విడుదల చేసింది. భారతదేశంలో 49 జిల్లాలు బర్త్ రేట్ కన్నా డెత్ రేట్ ఎక్కువగా ఉంది. జన్మించిన వారి సంఖ్య కంటే మరణించిన వారి సంఖ్య అధికంగా ఉంది అని ఆ నివేదికలో స్పష్టంగా పేర్కొంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం కోవిడ్ కావచ్చు. అందులో ఈ 49 జిల్లాల్లో సిరిసిల్ల ఒకటి. ఏంటి దీనికి ప్రధానమైన కారణం ఏంటి, ఎట్లా చూడొచ్చు? 2021లో సిరిసిల్లకు సంబంధించిన జననాల రేటు కంటే మరణాల రేటు అధికంగా ఎందుకుంది? 5,130 మంది మృతి చెందినవారు, 5,028 మంది మాత్రమే ఆ సంవత్సరం జన్మించినవారు. మనతో మాట్లాడడానికి రిటైర్డ్ ఎకనమిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్నారు, డాక్టర్ మనోహర్ ఉన్నారు.
మనోహర్ గారు నమస్తే. ఏంటి ఎట్లా చూడొచ్చు మీరు ఆర్థికవేత్తగా ఈ విధానాన్ని జనాభాకు సంబంధించినటువంటి అంశానికి యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్కి సంబంధించిన ఒక కీలక నివేదిక విడుదల చేసింది 2021లో 49 జిల్లాలకు సంబంధించిన అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే మన దగ్గర సిరిసిల్ల అనేది కీలకంగా వ్యవహరిస్తుంది. పుట్టిన వారి సంఖ్య కంటే చనిపోయిన వారి సంఖ్య అధికంగా ఉంది. యాక్చువల్గా మనకు జనాభా అనేది ఒక దేశం యొక్క ముఖ్యమైన వనరు. ఆర్థికాభివృద్ధి సాధించాలంటే ఏ దేశంలో అయినా జనాభా ఉండాలి, ఆరోగ్యవంతమైన జనాభా ఉండాలి, యువత ఎక్కువగా ఉండాలి. అప్పుడే అభివృద్ధిని మనం సాధించగలుగుతాం ఆర్థికంగా. అలాగే మాల్తస్ కూడా మనకు ఎప్పుడో చెప్పాడు, జనాభా అది అంకగణితం శ్రేణిలో పెరుగుతుంది, 1, 2, 3 లాగా పెరుగుతూ ఉంటే మరి అంటే గుణాత్మకంగా పెరుగుతూ ఉంది. ఆహార ధాన్యాలేమో అంకగణితం శ్రేణిలో పెరుగుతున్నాయి, 1, 2, 3 అని. జనాభా 1, 2, 4, 8, 16 ఇట్లా మల్టిప్లికేషన్లు పెరుగుతూ ఉంటే మనకు ఆహార సమస్య ఏర్పడుతుంది అనే ఒక విధంగా ఆ రోజు అతను అభిప్రాయం వెలిపించాడు. కానీ ఇక్కడ మనం చూస్తే యుఎన్ఓ యొక్క రిపోర్ట్ ప్రకారంగా 2021లో చూస్తే 49 జిల్లాల్లో జననాల కంటే మరణాలు ఎక్కువ ఉన్నది. ఇది విపత్కరమైన పరిస్థితి మనకు కనపడుతుంది. ఇది ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించే విధంగా ఉందని మనం దీన్ని భావించవచ్చు. మరి ఎందుకు అలా జరిగిందని మనం చూస్తే ఒక కారణం మరి 2021లో వచ్చిన కోవిడ్ ఫలితంగా అనేక మంది అనారోగ్యానికి గురై మరణాలు జరిగాయి అని భావించవచ్చు. అదొక్క కోవిడే కాకుండా అనేక కారకాలు దానికి ఉన్నాయి. అక్కడ వారు పనిచేసే ప్రదేశాల్లో ఉన్నటువంటి సౌకర్యాలు లేకపోవడము, హైజీనిక్గా లేకపోవడము, వాతావరణ కాలుష్యం ఉండడము, తర్వాత వర్క్ స్ట్రెస్ పెరగడము, తర్వాత సరిపడే ఆదాయాలు వాళ్ళకి లభించకపోవడము ఫలితంగా పూర్ ఎకనామిక్ కండిషన్స్ ఫలితంగా ఒకవైపు కోవిడ్ తోడైతే మరొక వైపు వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి మరి అధ్వాన స్థాయిలో ఉండడము, పరిసరాలు కూడా అనుకూలంగా లేకపోవడం ఫలితంగా ఈ మరణాలు బాగా పెరిగాయి. మరి దేశంలో 49 జిల్లాల్లో ఈ పరిస్థితి ఏర్పడ్డది అని మనం భావిస్తే ఎక్కడో అనుకుంటే మన పక్కనే ఉన్న మన సిరిసిల్ల జిల్లాలో మరి ఈ పరిస్థితి ఏర్పడ్డదంటే మన నిజంగా అది మనకు గగురుపాటు కలిగించే విషయంగా మనం భావించవచ్చు. మరి ఈ విధంగా జనాభా తగ్గుతూ మరి ఇది ఒక్కసారిగా తర్వాత కూడా తగ్గుతూ పోతే మరి అభివృద్ధి ఎట్లా అనే భావన అనే భయం కూడా కలుగుతుంది. ఆ సంవత్సరం తీసుకుంటే అక్కడ మరణాల రేటు సుమారుగా 21 సంవత్సరంలో 2021లో మరణాలు 5,138 ఉంటే జననాలు 5,028 ఉన్నాయి. అంటే తక్కువ ఉన్నాయి జననాలు. మరి ఇది రిపీట్ అయితే చాలా కష్టం. అలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మరి ఇక్కడ ఆరోగ్య వస్తువుల యొక్క లోపమా, లేకపోతే ప్రజలకు తగినటువంటి పౌష్టికాహారాలు లభించకపోవడమా, లేదా ప్రజలు అనేక ఆర్థిక ఇబ్బందులు ఉండడమా, లేదా ప్రజలు సామాజిక రుగ్మతలు సామాజిక సమస్యలతో వాళ్ళు కొట్టుమిట్టుదా ఉండడమా, లేకపోతే ప్రభుత్వం వారిని పట్టించుకోపోవడమా, ఇలా అనేక రకాల సమస్యలు అనేది ఈ యొక్క మరణాల ఎక్కువగా ఉండడానికి దారితీస్తుంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని ఎందుకు జరిగింది, దానికి సరైన కారణాలు అది ఒక్క కోవిడేనా, మరి ఇలాంటి పరిస్థితి మిగతా ప్రాంతాల్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయా అని ప్రభుత్వాలు దాన్ని గమనించి దాని కొరకు చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో 65-69 సంవత్సరాల వయసులో మనం చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు. మరి వారు యూత్ కిందికే వస్తారు, ఇంకా వారిలో ఇంకా శక్తి ఉంటుంది, పనిచేసే శక్తి ఉంటుంది 65-69 సంవత్సరాల వయసులో వరకు కూడా. కానీ అనేక మంది రోగగ్రస్తులు అవుతున్నారు, అనేక మంది హాస్పిటల్లో చేరిపోతున్నారు. మరి ఎందుకు, దాని కారణాలు కూడా ప్రభుత్వము అది పరిశీలన చేయవలసిన అవసరం ఉంది. ఒకటి చెప్పండి, ఆర్థికపరమైనటువంటి కారణాలు అనారోగ్యం పైన అంటే హెల్త్ కండిషన్స్ మీద, సోషల్ యాక్టివిటీస్ మీద ఆధారపడి ఉంటాయా? ఇవన్నీ కూడా కలిస్తే స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ స్టైల్, జీవన ప్రమాణం మీద కూడా దీని ప్రభావం ఉంటుందని చెప్పొచ్చు. జీవన ప్రమాణం అనేది వారికి లభించే ఆరోగ్య సౌకర్యాలు, వారికి లభించే ఆహార పదార్థాలు, వారికి మరి సామాజిక ఇబ్బందులు, రుణాలు లేకుండా ఉండడము, రుణగ్రస్తులు కాకుండా ఉండడము, సమాజంలో వారికి ఉపాధి సౌకర్యాలు కలగడము, ఇవన్నీ సరిగా ఉన్నప్పుడే వారి యొక్క జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది. అంటే మరి కేవలం దేశంలో అభివృద్ధి సాధించడం మాత్రాన జీవన ప్రమాణం పెరిగినట్టు కాదు. వ్యక్తిగత కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగు కావాలి, వారి యొక్క సామాజిక పరిస్థితి మెరుగు కావాలి, వారికి ఉపాధి సౌకర్యాలు లభ్యం కావాలి, వాళ్ళ పిల్లలకు కూడా విద్యా సౌకర్యాలు అందాలి, వాళ్ళకి ఉచితమైనటువంటి వైద్యం సౌకర్యాలు అందినప్పుడే ఇవన్నీ
కలిస్తేనే ఒక వ్యక్తి యొక్క జీవన ప్రమాణాన్ని నిర్ణయిస్తుంది. జీవన ప్రమాణంలో కేవలం ఆదాయం మీదనే సరిపోదు, ఇవన్నీ సౌకర్యాలు లభించాలి వాళ్ళకు. ఉచితంగా వైద్యం లభించాలి, ఉచితంగా విద్య లభించాలి, మరి ఉపాధి సౌకర్యాలు వారికి అందుబాటులో ఉండాలి, తర్వాత రవాణా సౌకర్యాలు సరైన విధంగా ఉండాలి, తర్వాత పోషక పదార్థాలు వారికి అందుబాటులో ఉండాలి. ఇవన్నీ అనేక రకమైన సమస్యలు, సామాజిక సమస్యలు లేకుండా, అంటే గ్రామంలో ఈ తగాదాలు, వారి యొక్క భూమి తగాలే కావచ్చు, వారి యొక్క వ్యవసాయ సమస్యలే కావచ్చు, ఇవన్నీ లేకుండా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటాడు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్ని రంగాల్లో అతడు ముందుకు సాగిపోతాడు. అప్పుడే అతని యొక్క జీవన ప్రమాణం మెరుగవుతుంది. వ్యక్తుల జీవన ప్రమాణం మెరుగైనప్పుడే ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగుతుంది. తప్పితే వీళ్ళ జీవన ప్రమాణం మెరుగు కాకుండా దేశంలో జీడిపి పెరిగింది అనుకున్నంత మాత్రాన మనం ప్రజలందరి యొక్క అభివృద్ధికి అది రాదని మనం భావించాల్సి ఉంటుంది. అందుకోసం ప్రభుత్వం ఈ యొక్క రూట్ లెవెల్కి వెళ్ళి మరి గ్రామీణ స్థాయి నుంచి, వ్యక్తుల నుంచి వారి అభివృద్ధి పట్ల శ్రద్ధ తీసుకున్నప్పుడే నిజమైన అభివృద్ధి సాధించబడుతుంది, నిజమైన జీవన ప్రమాణాలు మెరుగవుతాయని మనం భావించాల్సి ఉంటుంది. సో మొత్తం మీద జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే అనేక అంశాలు ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం 2021 సెన్సెస్కి సంబంధించినటువంటి ఐక్యరాజ్య సమితి విడుదల చేసినటువంటి గణాంకాలను ఒక్కసారి పరిశీలిస్తే అనేక అంశాలు దాని మీద ఆధారపడ్డాయి. 49 జిల్లాల్లో సిరిసిల్ల అనేది ఒకటి ఉంది. దీనికి అనేక కారణాలని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటికైనా ఏంటి అసలు రీజన్స్ ఏంటి, గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయి విచారణ జరిపి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం మీద ఉంది. కార్మికులకు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వృద్ధులకి, పిల్లలకి కనీస సౌకర్యాలు కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు మాత్రమే అభివృద్ధి అనేది సాధ్యమని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీడియోలు సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.